ఇక వార్తల్లోకి వెళ్తే మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన ఏదైతే ప్రతిపాదనలు మరియు ప్రకటన అనేది చేయడం జరిగింది. వాహన బీమా లేకుంటే బంకులో పెట్రోల్ కొట్టొద్దు. వాహన బీమా అంటే ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోలే కొట్టొద్దు అని చెప్పి హుకుం జారీ చేసింది. దేశంలో 56% వాహనాలకు బీమాయే లేదు. కొత్త కార్లకు థర్డ్ పార్టీ 4 ఏళ్లకు పెంచాలి. కొత్త బైకులకు థర్డ్ పార్టీ 6 ఏళ్లకు పెంచాలి. కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదనలు. ఏఎన్పిఆర్ కెమెరాలతో ఆటోమేటిక్ చలాన్లు, బీమా లేకుండా దొరికితే 3 రెట్ల జరిమానా, రెండోసారి దొరికితే 5 రెట్ల జరిమానా, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం. ఇక కాసుకోండిగా ఎవరెవరున్నారో జీవిత బీమాలు కట్టలేదో బళ్లకు వాళ్ళు కనుక జీవిత బీమాలు కట్టకపోతే ఇక సుప్రీంకోర్టు వెళ్తేనే వాళ్ళకు ఉపశమనం ఉండకపోవచ్చు. ఇక్కడ ఏదైతే బీమాలు వేస్తే మనం హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు పోయి ఛాలెంజ్ చేసే సందర్భం ఉంటుంది. కానీ ఇప్పుడు తీరా సుప్రీంకోర్టే అసలు బీమా ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోలే కొట్టద్దు అంటే ఎంత కఠినంగా వ్యవహరిస్తుంది, ఎందుకు ప్రజల జీవితాలు ఆరోగ్యం ముఖ్యమైంది అన్నట్టు జరుగుతుందో మీరందరూ కూడా పూర్తి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు చూద్దాం. దేశంలో ఏటలా లక్షల రోడ్ల ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాహనాలకు బీమా చేయించడంలో ప్రజల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకుండా నిషేధం విధించే విధానాన్ని ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలని కేంద్రం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తెలంగాణలో 1996లో జరిగిన రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించి పరిహారంపై విచారణ చేపట్టిన ధర్మాసనం రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో 56% వాటికి బీమా లేకపోవడంతో దిగ్భ్రాంతికరమని వ్యాఖ్యానించింది. దేశంలోని 30.48% కోట్ల రిజిస్టర్ వాహనాలు ఉంటే 16.54 కోట్ల వాహనాలకు ఎలాంటి బీమా లేదని గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా ఏటా 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రస్తావించింది. కనీస బీమా లేకపోవడం వల్ల ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు నష్టపరిహారం అందడంలో శతాబ్దాల తరబడి జాప్యం జరుగుతుందని కోర్టు గుర్తు చేసింది. ఏదైతే 1996కి సంబంధించి 1996లో ఏదైతే ఒక రోడ్డు ప్రమాదం కేసుని విచారిస్తూ ఆ సందర్భంలో మన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలండి. దీనివల్ల మీరు గుర్తించాల్సింది ఏమిటంటే సుప్రీంకోర్టుకి ఏ లాభం లేదు, మొత్తం ఏదైతే ప్రమాదాల్లో ప్రజలు చనిపోవడం జరుగుతుందో ఆ ప్రజలకు సరైన సౌకర్యాలు కలగాలి, చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళు గాయపడ్డ తర్వాత వాళ్ళకి చికిత్స దొరకాలి, అది ఆరోగ్య బీమా కింద జరిగితే వారికి ఏదైతే అప్పులు కానీ ఇబ్బందులు కానీ ఉండవు, ప్రాణాలు కోల్పోరు చికిత్స లేకుండా అని చెప్పి సుప్రీంకోర్టు ఈ ప్రకటన అనేది చేయడం జరిగిందని మీరు గమనించాలి. మొదటిసారి వారి కుటుంబాలకు నష్టపరిహారం అందడంలో దశాబ్దాల తరబడి జాప్యం జరుగుతుందని కోర్టు గుర్తు చేసిన బీమా లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి దొరికితే వార్షిక బీమా ప్రీమియంకు 3 రెట్లు లేదా 5,000 ఏది ఎక్కువైతే అది జరిమానాగా వసూలు చేయాలి. రెండోసారి పట్టుబడితే ప్రీమియంకు 5 రెట్లు రూపాయలు 10,000 ఫైన్ వేయాలని ప్రతిపాదించింది. ఈ కేసులో మృతుడి కుటుంబానికి 7.5% వడ్డీతో సహా 10,500,000 పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చేసిన సూచనలను కేంద్ర పరిగణలోకి తీసుకుంటే మోటారు వాహన రంగంలో భారీ మార్పులు రానున్నాయి. కొత్త కార్లకు తప్పనిసరిగా ఉండే థర్డ్ పార్టీ బీమా వ్యవస్థని ప్రస్తుతం ఉన్న 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెంచాలని IRDAIని కోర్టు ఆదేశించింది. కొత్త ద్విచక్ర వాహనాలకు ఈ గడువును 5 ఏళ్ల నుంచి 6 ఏళ్లకు పొడిగించాల్సి ఉంటుంది. జాతీయ రహదారులు, నగరాల్లోని ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను కేంద్ర ప్రభుత్వం వాహన్ డేటాబేస్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలతో అనుసంధించాలని కోర్టు ఆదేశించింది. టోల్ ప్లాజా వద్ద రద్దీని తగ్గించేందుకు ANPR టెక్నాలజీతో కూడిన టోలింగ్ విధానాలను మరింత విస్తరించాలని సూచించింది. ఇక చూడాలండి, మీరందరూ గమనించారు. దయచేసి ఎవరెవరైతే వాహనాలు ఉన్నాయో అది 2 వీలర్, 4 వీలర్, 3 వీలర్ కానివ్వండి, దయచేసి ఇన్సూరెన్స్ బీమా అనేది చేసుకోవాలని ఆజాద్ కలాం మీడియా కూడా మీ అందరినీ కోరుతుంది. ఎందుకంటే అది మన జాగ్రత్త కోసమే, మన కుటుంబం కోసమే, మన పిల్లల భవిష్యత్తు కోసమే అనేది గుర్తించాలని కోరుతూ ఆజాద్ కలాం మీడియా దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇంకా చాలా ప్రత్యేకమైన ఆర్టికల్స్ కూడా మీ అందరి ముందు తేవడం జరుగుతుంది.